సింగర్ చిన్మయ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆశ్రయించారు. తనను ఆన్లైన్ లో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. అసలు వివాదంలోకి వెళ్తే చిన్మయ్ భర్త రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ సందర్భంగా మంగళసూత్రం ధరించడం వ్యక్తిగత ఎంపిక కావాలని వ్యాఖ్యానించారు. నాకు పెళ్లైన తర్వాత మంగళసూత్రం మెడలో వేసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయమే అని నా భార్యకు చెప్పాను. నేనైతే తాళి వేసుకోవద్దనే చెప్తాను. పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళిబొట్టుంటే అబ్బాయిలకు ఏమీ ఉండదు. ఇది అమ్మాయిలకే ఎందుకు? ఇది వివక్షే అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ వ్యాఖ్యల తర్వాత చిన్మయ్పై కూడా ట్రోల్స్ దాడి మొదలైపోయింది. ఆమెను అవమానించే కామెంట్లతో సోషల్ మీడియాను నింపేశారు. దీనిపై చిన్మయ్ న్యాయ పోరాటానికి దిగారు. ఇలాంటి వివాదాలు, కేసులు చిన్మయ్కి కొత్త కావు. ఆమె ఫైర్ బ్రాండ్. మీటూ ఉద్యమం సమయంలో తమిళనాడులో పలువురు సెలబ్రిటీలపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఆ సమయంలో ఎన్నో ఒత్తిడులు, బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా కేసు నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, కొరకరాని కొయ్యగా మారిన ఆన్లైన్ అబ్యూసర్స్ కి ఎలాంటి అడ్డుకట్ట వేస్తారో చూడాలి.